ఇక సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కార్మికుల వైద్యానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కనకయ్య సింగరేణి ఎన్నికల ప్రచారం చేశారు. ఇల్లందు సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ విజయాన్ని కాంక్షిస్తూ తెలంగాణ బొగ్గుకని కార్మిక సంఘం నుంచి పలువురు ఐఎన్టీయూసీ మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో చేరారు. సింగరేణి వ్యాప్తంగా ఒక్కచోట మినహా అన్ని చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారని మంత్రి పొంగులేటి చెప్పారు. 1198 ఓట్లుండే ఈనాడు ఎన్నున్నాయంటే 599 ఓట్లున్నాయి. అంటే సగానికి సగం ఇక్కడ ఉద్యోగస్తులు రిటైర్డ్ అయిపోయారా, ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయారా అనేది. దీన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుందంటే ఆనాడు 2015లో సింగరేణిలో ఉన్న మొత్తం ఓట్లు 52,000 చిల్లర, ఈనాడుంది 39,000 చిల్లర. అంటే గడిచిన 5 సంవత్సరాలలో సింగరేణి ఉద్యోగస్తులు సుమారు 14,000 ఉద్యోగాలు కనుమరుగైపోయాయన్నది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలప్పుడు చెప్పాం, తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాలలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ అయ్యాయని చెప్పాం. గడిచిన 10 సంవత్సరాలలో నామమాత్రంగా కొన్ని ఉద్యోగాలే గత ప్రభుత్వం వారి నచ్చిన వారికి ఇచ్చుకుంది. ఇందిరమ్మ రాజ్యంలో రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశాం. 100కి 100% 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. దాంట్లో మన సింగరేణి కూడా ఉంటుందని కూడా చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను నేను. అంతేకాదు, ఏదైతే తమ్ముడు నా కార్మిక సోదరులు ఆందోళనకి గురవుతున్నారు, ఈ బొగ్గొట్టులో ఉన్న కార్మికులు, మీరు భయపడాల్సిన అవసరం లే. ఈ జేకేసీ ఓసీ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వంలో 100కి 100% దీనితో పాటుగా